అందరికీ నమస్కారం. వైసీపీ ఆధ్వర్యంలో పొగాకు సమస్యపై దీక్షా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఈ నెల 16వ తేదీన కనిగిరిలో, 17వ తేదీన ఒంగోలులో పొగాకు రైతుల కోసం వైసీపీ ఆధ్వర్యంలో దీక్షలు చేపట్టడం జరుగుతుందని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి కనిగిరిలో నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ గారి ఆధ్వర్యంలో భారీగా జన సమీకరణ చేసి ఆర్డీఓ కార్యాలయం వద్ద కార్యక్రమం ఈ నెల 16న జరుగుతుందని, అదేవిధంగా 17లో ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరు రవిబాబు ఆధ్వర్యంలో భారీ దీక్ష కార్యక్రమాలు ఉంటాయని బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఈరోజు మీడియా సమావేశంలో వెల్లడించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా వచ్చేసి ఆ పసుపు టువాలు వేసుకొని కేజీ 300 రూపాయలకి 20 కొంటున్నామని చెప్పండి రా, మాకు అవసరం లేదు కదా. మీరు రండి, మీరు మీ అధికారులు మినిస్టర్లు అందరూ పోయారు కదా, మీ మినిస్టర్లు కూడా మీటింగ్లు పెట్టారు కదా. పెట్టినప్పుడు మీరు కనీసం మద్దతు ధర ఇప్పించండి. మేము మా గవర్నమెంట్లో ఉన్నట్టు 320 రూపాయలు ఇప్పించమంటలేదు కదా, 220 రూపాయలు కొనండి రా స్వామి అని చెప్పి అడుగుతున్నాం. మా గవర్నమెంట్తో ఈ గవర్నమెంట్తో పోల్చుకుంటే రైతులు సుమారుగా ఈ ప్రకాశం జిల్లాలో ఈ 100 రూపాయలు కేజీకి 100 రూపాయలు తేడా ఉంటే 4,000 కోట్ల రూపాయలు రైతులు మొత్తం ప్రకాశం జిల్లా లాస్ అవుతున్నారు. అంత నష్టపోతే దాన్ని అడగట్లేదు కదా మేము. కనీసం బతకడం కోసం పండించిన దానికి గిట్టుబాటు ధర కల్పించండి రా స్వామి, అప్పులు బాధ అయిపోతున్నాం రా స్వామి, ఎంతోమంది చచ్చిపోతున్నారు రా స్వామి అని చెప్పేసి ఈ ప్రభుత్వం మేల్కొనండి రా స్వామి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. పొగాకు రైతుల్ని ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము పలు మీటింగ్లో డిమాండ్ చేసిన సంగతి మీద తెలిసే ఉంటుంది. ఈ గవర్నమెంట్ దున్నపోత మీద వర్షం పడిన విధంగా ఉంది కాబట్టి, రైతులకి ఏ న్యాయం చేయట్లేదు కాబట్టి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి కూడా రైతుల పక్ష పోరాడుతుంది కాబట్టి వాళ్ళు కనీస గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి ఈ నెల 16వ తేదీ 17వ తేదీ కనిగిరిలో 16వ తేదీ ఉదయాన్నే 10 గంటల నుంచి 4 గంటల వరకు ఆర్డీఓ ఆఫీస్లో, అదేవిధంగా 17వ తేదీ ఈ నెల 17వ తేదీ ఒంగోలులో కలెక్టర్ ఆఫీస్లో దగ్గర ఉదయం 10 గంటల నుంచి 4 గంటల వరకు రైతులను ఆదుకోమని చెప్పేసి ఈ గవర్నమెంట్ దిగి వచ్చి మార్కెట్ ద్వారా పర్చేజ్ చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ 2 రోజులు దీక్షా కార్యక్రమాలు స్టార్ట్ చేశాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు మాట్లాడితే మేము రైతుల కోసం అండగా ఉంటామని చెప్పేసి ఎలక్షన్లప్పుడు రకరకాలుగా ఓట్లు వేయించుకున్నారే, ఈ రాష్ట్రంలో కానీ రైతులు పడే కష్టాలు మీకు కనిపించట్లేదా? ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో పోయినసారి ఇదే టైంలో ఈ ప్రకాశం జిల్లాలో రైతుల పక్షాన పోరాటం కోసం మా నాయకుడు వచ్చిన తర్వాత అప్పుడు కొన్ని పర్చేలు జరిగినాయి. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రైతులు పక్షాన పోరాడారు కాబట్టి ఆ టొబాకో వేలంపాటలో కూడా కొంతమంది పర్చేజ్ చేశారు. కానీ ఈరోజు చూస్తూ ఉంటే ఎన్ని పోరాటాలు చేసినా మీరు చేయాల్సిన బాధ్యత మీరు చేయకుండా పూర్తిగా కాడి కింద పడేసి రైతులు వాళ్ళు సావాలు చేస్తారులే అని చెప్పేసి వదిలేశారంటే, ఈ రాష్ట్రంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు రైతులు అల్లాడిపోతున్నప్పుడు రైతుల పక్షాన్ని రైతులను ఆదుకోవాల్సిన కనీస బాధ్యత మీకు లేదా అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. అయ్యా, ఇంకెప్పుడు మీరు మేల్కుంటారు? అమరావతిలో చూస్తుంటే రైతులు మాత్రం అల్లాడిపోతున్నారు. నిన్న మొన్న చూస్తుంటే రైతులు హార్ట్ అటాక్తో చచ్చిపోయిన పరిస్థితి ఉంది. అక్కడ రైతులను ఇబ్బంది పెడుతున్నారు. ప్రకాశం జిల్లాలో పొగాకు రైతులను ఇబ్బంది పెడుతున్నారు. ప్రకాశం జిల్లాలో ఒంగోలు హెడ్ క్వార్టర్లో పార్టీలకు అతీతంగా రైతులు చేసిన కార్యక్రమానికి వేలాది మంది ట్రాక్టర్లు వచ్చేసి దానికి ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదని చెప్పేసి పండించిన వాళ్ళందరూ కూడా వేలాది ట్రాక్టర్లతో నిరసన చేశారంటే మీకు కళ్ళు కనపట్లేదా? కళ్ళు ఉంచుకొని కూడా చూడలేని పరిస్థితిలో ఉన్నారు. మీకు వినపట్ల రైతులు ఆక్రమణలు మీకు వినపట్ల, ఇంక రైతులు చచ్చిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. మేలుకోండి. మీరు కావాలని చెప్పేసి మీ మినిస్టర్లను పంపించారు, ఎమ్మెల్యే పంపించేసి కొనండి పర్చేజ్ చేయమని చెప్పేసి ఈ కంపెనీలను డిమాండ్ చేస్తున్నారు తప్ప మీరు చేయాల్సిన బాధ్యత ఏంది? కంపెనీలు పర్చేజ్ చేయలేదు, ఓకే వాస్తవం, వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉన్నాయి. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు రిక్వెస్ట్ చేశారు. కంపెనీలు కొనలేనప్పుడు గవర్నమెంట్కి ఉన్న మీ కనీస బాధ్యత మార్కెట్ ద్వారా 1000 కోట్ల రూపాయలు ఇచ్చేస్తే కంపెనీలు వాళ్ళే పర్చేజ్ చేస్తారు. గతంలో మా నాయకుడు రైతుల కోసం ఉండే ప్రభుత్వం, మా నాయకుడు ఉన్నప్పుడు సుమారుగా 200 కోట్ల నుంచి 300 కోట్ల రూపాయలు మార్కెట్ ద్వారా పర్చేజ్ చేసి దాన్ని పర్చేజ్ చేసిన టొబాకోని తర్వాత గవర్నమెంట్ ఆక్షన్లో పెట్టేసి సేల్ చేసింది. అదేవిధంగా మీరు చూసుకోండి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చేశారు, దానివల్ల లాస్ ఏం లేదు కదా. ఈ టొబాకో ఉపయోగపడుతుంది కదా, మీరు తర్వాత అది సేల్ చేసుకొని మళ్ళీ మీరు రెవెన్యూ సంపాదించుకుంటారు కదా.
మీరు ఫ్రీగా ఇవ్వమని చెప్పట్లేదు కదా రైతులకి. డబ్బులు రైతులు కూడా ఫ్రీగా ఇవ్వమని అంటలా. మాకు సపోర్ట్ చేయండి రా స్వామి, మా కష్టాల్లో ఉన్నాం, మమ్మల్ని ఆదుకోమని చెప్పేసి ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. ఎంతోమంది కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నారు. ఆ పొగాకు వచ్చిన కూలీలకు కూడా వీళ్ళు కనీసం పేమెంట్ చేయలేక ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు కనీసం కూడా కూలీలు కూడా ఇచ్చే పరిస్థితి లేకపోతున్నారు అని చెప్పేసి సుమారుగా ఇప్పుడు ఆక్షన్ ప్లాట్ఫామ్లో 87-88 రోజు జరుగుతుంది. పోయిన సంవత్సరం ఇదే టైంలో సుమారుగా 75 మిలియన్లు పర్చేజ్ చేశారు. ఇప్పటికి 88 రోజుకి ఈ సంవత్సరం 35 మిలియన్లు కూడా పర్చేజ్ చేసిన పరిస్థితి లేదు. అంటే నో బిడ్ ఎంత ఉంది, కనీస మద్దతు రేట్ లేదు. చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు మీటింగ్ పెట్టి ఈ నెల 8వ తేదీ కూడా మీటింగ్ పెట్టేసి నో బిడ్ ఉండకూడదని చెప్పాడు. మినిమం కనీసం 200 రూపాయలు మినిమం కేజీ కొనాలని చెప్పారు. మీరు చెప్తా ఉన్నారు, మీటింగ్లు పెడతా ఉన్నారు, కానీ ఇక్కడ ఏమీ సాగట్లేదు చంద్రబాబు నాయుడు గారు.